నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. గత కొద్ది రోజుల నుంచి కూడా హైడ్రామాగా నడుస్తుందని చెప్పి కూడా సోషల్ మీడియాలో నడుస్తాను. కేవలం పేదోళ్ళ ఇండ్లకే బుల్డోజర్ దూసుకు వెళ్తా ఉన్నాయని చెప్పి కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అంటే ఇవాళ హైడ్రా పేరుతో మరో ప్రాణం బలి చేసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అయినప్పటి నుంచి 3 నుంచి 4 వరకు మరణాలు జరిగినాయి. ఇవాళ లేటెస్ట్గా మరో కథను హైడ్రా ఏదైతే గుర్తించిందో బఫర్ జోన్లో ఎఫ్టీఏలో ఉన్నాయని చెప్పి గుర్తించిన నేపథ్యంలో తను ఆవేదనతో అనుకోవచ్చు, లేకపోతే గుండెపోటుతో మరి మరణించినటువంటి అంశం చూస్తూ ఉన్నాము. సో దానికి సంబంధించిన కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. ఇది ఎక్కడో కాదు, న్యూ తులసి నగర్ ఏదైతే లంకాకు సంబంధించినటువంటి ప్రాంతము, అమీర్పేటకు సంబంధించినటువంటి ప్రాంతము. మరి మాట్లాడి తెలుసుకుందాం ఈ మరణానికి గల కారణాలు ఏంటి, అసలు ఎట్లా చనిపోయింది అనేది. చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు రాజశేఖర్ రెడ్డి అన్న. ఇప్పుడు ఎట్లా చనిపోయిండు అంటే యాక్చువల్లీ మనిషి హార్ట్ అటాక్ చనిపోయినా అంటే ఏదైనా భయము బాధ జరిగితేనే మనుషులకు హార్ట్ అటాక్ వస్తుంది, అవునా? ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఏ జోను, వాళ్ళది ఎఫ్టీఓలు అని, బఫరింగ్ జోన్ అని, ఇట్లా ఆల్రెడీ స్టెన్స్ స్టార్ట్ పెట్టిరు హైడ్రా అని. దానికోసమే ఆయన సరే ఏదైనా ఉండని హెల్త్ ఇష్యూ, బట్ చనిపోయిందంటే ఈ హైడ్రా భయానికి ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఎవరికైనా. సరే ఇంకొకటి గవర్నమెంట్ ఫస్టే హైడ్రా అని చెప్పి ఇవి మార్కింగ్ వస్తున్నాయి, రేపే వస్తున్నాం, శనివారం వస్తున్నాం, ఆల్రెడీ ఒకసారి వచ్చి వెళ్ళిరు. పబ్లిక్ ఎగ్జామ్ గ్యాదర్ అయ్యే వరకు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే ఏదైతే పని వాళ్ళు చేస్తున్నారో సార్, ఫస్ట్ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటారు అనివ్వండి. అంటే ఇప్పుడు ఓఎస్సీ కాలేజ్, దుర్గం చెరువు కానీ, ఓఎస్సీ కాలేజ్ కానీ, మల్లారెడ్డి, అయితే వాళ్ళు అంటారు విద్యా సంస్థ అట్లా అంటున్నారు కదా. ఇప్పుడు మరి దుర్గం చెరువుకి ఏమైంది? దుర్గం చెరువు కూడా ఇప్పుడు ఉంది కదా. ఇంకొకటి వీళ్ళ బాధ ఏంటంటే, స్పెషల్గా వీళ్ళ బాధ ఏంటంటే అన్న, 25 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. రోడ్కి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ రోడ్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతుర్రు, కరెంట్ బిల్ కడుతుర్రు, వాటర్ బిల్ కడుతుర్రు. అవన్నీ పేర్లు కూడా వాళ్ళ పేరు మీదే ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఇండ్లు ఉన్నాయి. ఇట్లా అన్నీ గవర్నమెంట్ వసతి ఇచ్చిన తర్వాతనే, అరే ఇది ఏవి ఇండ్లు పోవనే నమ్మకం తర్వాతనే వాళ్ళు ఇండ్లు ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు. వీళ్ళు ఇంత టెన్షన్ ఉండి ఇట్లా చేస్తే ఎట్లా అన్న? ఎట్లా చూడవచ్చు మరి దీని అంతటిని కూడా? అంటే ఎందుకు అదే పేదోళ్ళ దగ్గరికి వస్తారు కదా అన్న. పేదోళ్ళ దగ్గరికి రావడం కంటే ముందు ఫస్ట్ పెద్దవాళ్ళ దగ్గరికి రావండి. ఖాళీ స్టార్టింగ్లో ఒక్కటి ఇన్కన్వెన్షనల్ ఒక్కటి గులగొట్టిరు, తర్వాత ఏమైనా చేసిరా? తర్వాత ఏమైనా అయినాయా చెప్పండి? విల్లాస్ ఉన్నాయి, అది అమీన్ రేట్ సంథింగ్ ఏదో ఏరియా పేరు అది వచ్చింది, అదొకటి. అట్లా హైడ్రోజోన్ ప్రకారం కంపేర్ చేస్తే దుర్గం చెరువులో కట్టిన విల్లాలు, కాలేజ్లు ఇవన్నీ స్మాష్ చేసిన తర్వాత అలాంటి గరీబుల దగ్గరికి వస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం గవర్నమెంట్. అంతే, దానికి ఇంకోటి రూపాయి కష్టపడి కట్టిన ఇండ్లు అవి, దానికి ఏదైనా కరెక్ట్ పరిహారం అంటే కరెక్ట్ దానికి సంబంధించి చూపిస్తే మాకు. చనిపోయినటువంటి వ్యక్తి ఏం చేస్తుంటాడు? అది నేను కూడా యాక్చువల్లీ మా అన్న కోసం వచ్చినాము. మనకు ఎగ్జాక్ట్లీ ఆ పర్సన్ గురించి డీటెయిల్స్ తెలియవు, కానీ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అయితే హైదరాబాద్ అనేది వచ్చింది అంతే. ఎట్లా చూడవచ్చు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం చెప్తామంటే ఏముందన్న, వాళ్ళకి తెలియట్లేదా? న్యూస్ చూస్తూనే ఉన్నారు, అన్నీ చూస్తున్నారు, వాళ్ళకి తెలియట్లేదా? ఆయన ఏదో డైరెక్ట్ గరీబోళ్ళ ఇండ్ల మీద కాకుండా ఫస్ట్ పెద్ద వాళ్ళ పనులు చేసుకుంటూ మా దగ్గరకు వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం అంతే. మాకు కూడా ఎప్పుడు ఏమయ్యో తెలియదు. అవును సార్, మరి అట్లా అయిపోయింది పరిస్థితి. పూడుస్తా అంటారు కదా సార్, మరి పూడుస్తా అన్నందుకే కదా ఇంత భయం, తిండి లేక తిప్పలు లేక ఇట్లా అవులు అయ్యేది. పూడుస్తా అన్నందుకే కదా. ఏడు పోతాం సార్, మరి అదే మరి మీరు కూడా మా బిడ్డలు లాంటి వాళ్ళు, మా గురించి మీరు ఆలోచన చేయండి. ఎక్కడ పోవాలి మేము? వారం రోజులు అవుతుంది పనికి పోబుద్ది కూడా కావట్లేదు. అట్లా ఈ భయము, ఇల్లు పోతుంది కదా, చేసేం లాభము? కడుపుకు తినక కాయం తినక ఏం చేయక నీళ్ళు తాగకుండా పని చేసుకొని వచ్చి ముదురుకుందామంటే కూడా గూడు కూడా పోతుంది అన్న భయం. అంతే. 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. నా కొడుకులు నీ ఎంత ఉన్నారు? కట్టుకున్నాం సార్, కట్టుకున్నందుకే బాధ. ఎవ్వరు ఇచ్చింది సార్? మేము కొనుక్కున్నాం, గజానికి ఇంత అని కొనుక్కున్నాం, పైసలు పెట్టి కొనుక్కున్నాం. మేము పట్టా ఉంది మన దగ్గర, అన్ని పేపర్లు ఉన్నాయి. ఆ రెవెన్యూ సార్ ఎవరో చెక్ చేసి అన్ని చూసుకోమను. ఎవరి ఒట్టే కొనుక్కున్నారో వాళ్ళది తెలుస్తుంది, పట్టా భూములు ఉన్నది తెలుస్తుంది కదా సార్. ఉట్టిగానే ఇల్లు గుల్లగొట్టేస్తా అంటే ఎట్లా సార్? మరి అది మార్పు రావాలని గెలిపించుకున్నారు కదా, మరి ఏమో సార్ ఇట్లా అవుతుందని మాకు తెలియదు కదా సార్. ఇట్లా ఇల్లు తీసేస్తారని తెలియదు కదా సార్, ఏమన్నా చేస్తారేమో అనుకున్నాం. ఇల్లు తీసేస్తారని తెలిసి ఓటు అయిపోతురా? ఏకపోతుంటిమి, ఇల్లు తీసేస్తా అంటే ఏకపోతుంటిమి. ఇల్లు తీసేస్తా అంటే ఎందుకు వేస్తాం సార్? ఇల్లు తీసేస్తా అంటే ఇల్లు అన్నీ అన్నాడు కదా,
మోసపోయినాం. డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తా అంటున్నాడు కదా. వద్దు సార్ మాకు డబుల్ బెడ్రూమ్. నాకు 2 కొడుకులు నీళ్ళకలకు పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళు ఏడ ఉంటారు ఒక డబుల్ బెడ్రూమ్లో ఇస్తే చెప్పండి. మీరు ఉంటారా డబుల్ బెడ్రూమ్లలో? మీకు పెళ్ళిళ్ళు అయినాయి అనుకో మీరు ఉంటారా డబుల్ బెడ్రూమ్లలో? ఇప్పుడు నా పిల్లలు కూడా అట్లనే కదా సార్. ఇవాళ రేపు పిల్లలు ఎట్లా ఉన్నారు? మీ కాలనీలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి గుండెపోటుతుంది ఎట్లా చూడవచ్చు? హార్ట్ అటాక్ వచ్చి ఎందుకు? ఇదే భయం, భయంతో. మీటింగ్ కూడా విన్నాను. నిన్న మీటింగ్ కాడికి వచ్చిండు కేటీఆర్ సార్ వచ్చిండు కదా సార్. అక్కడికి వచ్చిండు. నిన్న పనికి కూడా పోయిండు ఆయన. పనికి పోయి సార్ వచ్చే వరకు వచ్చి ఆడ కొద్దిసేపు కూర్చొని కూడా వచ్చి ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడా తను? మాట్లాడుతుండే. తిన్నరా అమ్మ అన్నమ్మ అంటే మొన్నటిదా కూడా అమ్మ ఇట్లా మన పరిస్థితి ఎట్లా అంటే ఏం కాదు సేపు సార్ వస్తుండే అది ఇది అని అనుకోలేదు సార్. అనుకోలేదు. కుటుంబ పరిస్థితి ఏంటమ్మా? పిల్లలకైతే తల్లి లేదు. ఇప్పుడు తండ్రి కూడా పోయిండు. వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయి 6 నెలలు అవుతుంది. ఇంకా వాళ్ళకి ఎవరైతే లేరు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఆ పిల్లలకి. తల్లి కూడా లేదు. తల్లి చచ్చిపోయింది ముందే, ఫస్ట్ చచ్చిపోయింది తల్లి. తల్లి పోయినాక ఇప్పుడు తండ్రి, పొద్దున్న తండ్రి. పిల్లలు ఏమో సార్ ఇక రోడ్డున్న పడ్డాడు. ఇప్పుడు ఇక ఉన్న గుడి కూడా తీసేసి అదే కదా ఆయన భయంతో చచ్చిపోయింది. పిల్లలు ఏడబోతారా అని. 3 కొడుకులు ఆయనకి. 3 కొడుకులు, భార్య కూడా లేదు, పిల్లలకి ఎట్లా మానవేద తిండి తినకుండా చేయకుండా తినలేడు. తిండి తినకుండా చేయకుండా ఎట్లనే ఏడగలిస్తాడు మాట్లాడుకుంటూ ఉండేది. అంతే సార్. ఎట్లా మరి ఇట్లా అయితే మీ పరిస్థితి ఏమో సార్ ఇక సత్యకాలమే ఉంది సార్. ఏం లేదు ఇక అందుకోసమైనా ప్రభుత్వం ఏమో సార్ ఇక సార్కే ఏమైనా మార్పు చేస్తారేమో అనుకున్నాం కానీ మా ప్రాణాలకు ముప్పు చేస్తారని అనుకోలేదు. మేము కూడా సచ్చేదే ఇక ప్రభుత్వాలు. అవును సార్. ఇంత చేసినా కూడా సార్కి కనికరం వస్తలేదు. ఇంత చేసినా ఎంత అన్నం చేస్తాం చెప్పు అన్న. ఇట్లా చేయొద్దు కదా సార్. మరి పెద్ద సార్ ఉండి కూడా ఇట్లా చేయొద్దు కదా. ఆలోచన చేయాలి కదా సార్ ఇంత పబ్లిక్ను. అది గదే బాధ సార్. ఇంకేం మా ఇల్లు మాకుంటే చాలు అంతే. పోస్టర్ కూడా వేసినట్టు మా ఇల్లు. అవును సార్. అవును. మరి ప్రభుత్వం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. నిజంగా ఒక ఆయన మరణించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆమె కూడా చచ్చిపోయింది కదా సార్ వేసుకొని. ఆమె కూడా దీనికి ఆ సారే. ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తుందమ్మా? భయం అవుతుంది సార్. ఇక ఇప్పుడు ఈయన చూస్తున్నాం భయం అవుతుంది. మాకు ఎప్పుడు ఏమయ్యేది కూడా తెలుస్తలేదు. ఇప్పుడు మా ఆయన కూడా అట్లనే ఉంది. అది అదే భయం అవుతుంది. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ఏం చెప్పలేము సార్. ఇప్పటికన్నా ఆఫ్ చేసుకొని దయచేసి మా ఇల్లు మాకున్న ఆమె ఇస్తే చాలు సార్. ఎవరు ఎప్పటిలాకన్నా పనులు చేసుకొని బతుకుదంత శక్తి ఏదో ఉండో లేకున్నా ఉప్పు కారం ఏదో ఒకటి వేసుకొని తినైతే మా ఇంట్లో మేము ఉంటాం కదా సార్. ఎక్కడన్నా ఏమొస్తే మాకు ఏం ఆధారం కూడా లేదు. ఇక్కడ ఆధారం లేదు. ఇల్లు ఒక్కటే ఆధారం. అన్నీ కష్టం చేసినాయి దానికే పెట్టినాం. అన్నీ దానికే పెట్టినాం. ఏ ఆధారం మాకు లేదు. అది మా బాధ. ఎక్కడ పోవాలి చిన్న చిన్న పిల్లలని వేసుకుని. ఒకవైపు మూసి సుందరీకరణ చేస్తాము అని చెప్పి అంటే ఈ కబ్జా చేయడం వల్లనే హైదరాబాద్కు ముంపు ఉంది, వరదలు వస్తున్నాయని చెప్పి కబ్జా చేసింది తెలుస్తుంది. అన్నీ తెలుస్తాయి కదా సార్. మీరు వస్తే ఏ ఉన్నాయి కదా మా దగ్గర పట్ట కాయిదాలు ఉన్నాయి, కొనుక్కున్న జాగా కాయిదాలు ఉన్నాయి, రేటు కూడా ఉంది. గజానికి ఇంత రేటు కూడా ఉంది కదా. మేము ఎంత కబ్జా చేసుకుంటే ఎందుకు చేసుకుంటాం చూడు, చెక్ చేసుకో. అంతేగాని కొన్నాం మేము, పైసలు పెట్టి కొనుక్కొని కట్టుకున్నాం. మేము కష్టపడి కట్టుకున్నాం. మేము ఉన్నది లేదంతా దీనికే పెట్టేసినాం. ఇప్పుడు మాకు తినేందుకు కూడా మాకు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నేను వారం రోజులు అవుతుంది పని పోక. చేతనెత్తలేదు పోవాలనిపిస్తే. తిండి లేదు, తిప్పలేదు, నైట్ నిద్ర వస్తలేదు. ఇదే ఆలోచన. మన ఇళ్ళకి ఎప్పుడు వస్తారో. పక్కపక్కన చూస్తున్నాం కదా సార్. అంతా అక్కడ పోయిందంటే ఇక్కడ పోయిందంటే భయం అవుతుంది. ఆటల్లో చేతనెత్తలేదు, పోవాలంటే చేతనెత్తలేదు. ఎట్లా చూస్తారండి ఇలా ఒక వ్యక్తి హైడ్రాతోనే చనిపోయాడు అనుకోవచ్చా గుండెపోటు? నమస్తే, ప్రస్తుతం మనం అమర్పేటలోని న్యూ తులసి రామ్నగర్ లంక సంబంధించిన కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే హైడ్రా అధికారులు కావచ్చు లేకపోతే వాళ్ళందరూ కూడా వారం రోజుల క్రితము ఇక్కడికి వచ్చి కొన్ని దర్యాప్తు చేసి ఇక్కడ అంటే ఏది బఫర్ జోన్ ఏది ఎఫ్టీఎల్ అని చెప్పి కూడా సూచించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ రెడ్ మార్క్ కూడా వేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. సో వాళ్ళు వచ్చి వెళ్ళడంతోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక ఆందోళన అనేది నెలకొందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు కూలుస్తారో అని చెప్పి ఒక భయాందోళనతో ఇక్కడ ప్రజలు బతుకుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఆ నేపథ్యంలోనే
ఇవాళ ఎర్లీ మార్నింగ్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇలా హార్ట్ అటాక్తో చనిపోవడం కూడా జరిగింది. ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్య అని చెప్పి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. హైడ్రా వల్లనే ఎంతోమంది పేదలు వాళ్ళ రోడ్డుకు వస్తూ ఉన్నారు, ఇలా గుండెపోటుతో చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలతో చనిపోతూ ఉన్నారు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మాట్లాడుతున్న కాలనీ వాసులతో నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. సో తిను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొనుక్కున్నటువంటి ల్యాండ్ అట అది కూడా ఈ 2 నెలల క్రితమే రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి కూడా మరి తను ఆవేదన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో ఇట్లా చేయడము కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మరి ఇలాంటి పేదలనే ఇవాళ రోడ్డు మీదకి ఈడిస్తూ ఉందని చెప్పి కూడా తను ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి అదే ప్రభుత్వం మళ్ళీ ఆ ఇళ్లను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి, ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి కూడా మరి తను ఆవేదన పడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు పిల్లలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, కుటుంబం ఎక్కడ పోయి బతకాలని చెప్పి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తాను. మాట్లాడదాం ఒకసారి. చెప్పండి మీ పేరు? నా పేరు హుస్సేన్ అండి. నేను తీసుకొని 2 నెలలు అవుతుంది ఇల్లు తీసుకుని కూడా. ఇప్పుడు నేను తీసుకున్న నా కోరిక 25 సంవత్సరాలు అవుతుంది. నేను గల్లీకి వచ్చి బస్సుకి వస్తే నేను మాది కర్నూలు డిస్టిక్ నంద్యాల. మేము రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ బతకనికి వచ్చినాం. కమ్మలు బుగ్గలు అమ్ముకొని 10 రూపాయలు పెట్టుకొని మేము ఎగబెట్టుకొని మా భారీగా మా అత్తగారు పెట్టింది బంగారం కూడా అమ్ముకొని, నా దగ్గర కూడా వీడియో ఉంది బంగారం అమ్ముకునే వీడియో ఉంది, అన్నీ పెట్టుకొని నేను కొన్నా. నా కోరికతో నా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నాకు 3 పిల్లలు, మా చెల్లి, నేను, మా నాయన. మా అమ్మ చనిపోయింది క్యాన్సర్ వచ్చి. ఇప్పుడు మా నాయన కూడా ఏదో ఒకటి కష్టపడి బిడ్డ ఒక ఇల్లు తీసుకుందాం అంటే మా భార్య కూడా బంగారం అమ్మి నేను వడ్డీకి తెచ్చి పైసలు ఇల్లు కొన్నా. 37 గజాలు తీసుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? కిరాయిలు బయట తీసుకుంటే 10,000 15,000 అంటారు. పిల్లలకి ఇయ్యం కిరాయిలు. 3 పిల్లలు ఉంటే ఇయ్యం, ఒక కొడుకు ఒక బిడ్డ ఉండాలి, 2 ఉండాలి అంటే ఇస్తామంటారు. మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ చేయాలి? ఇప్పుడు నుంచి కదా ఇది కబ్జా తీసుకుంది కాదు, అమ్మీరు రిజిస్టర్ చేపించిన 1,60,000 రిజిస్టర్ అయింది. నేను పెట్టిన పైసలు ఏంది? ఇప్పుడు నేను తీసుకున్నామా? ఏదైనా తీసుకున్నా ఇప్పుడు మీ ప్రభుత్వం తీసుకున్నా కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తీసుకుంటుంటే మీరు చెప్పాలి. ఇప్పుడు తీసుకొని 2 నెలలు అవుతుంది. రిజిస్టర్ పేపర్ సహా ఉన్నాయి నా దగ్గర, అది అన్ని పేపర్ ఉన్నాయి. ఏది తీసుకున్నా చూడండి. నేను ఏది కొన్నా ఇప్పుడు రూపాయి పెట్టి మేము కొన్నాం. రూపాయి పెట్టి కొన్నాం. మేము ఎక్కడ పోవాలి చెప్పండి? నాకు 2-3 పిల్లలు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నారు, మా డాడీ ఉన్నాడు. మేము 23 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మేము చెప్పండి ఏది చేయాలి? మీరు ఇట్లా వచ్చి కొలిచేస్తే మీరు ఏం చేయాలి? నష్టపరం చేయండి. దానికి ఏదైనా పుణ్యానికి తీసుకుంటే కబ్జా చేస్తే మీరు తీసుకోవాలి. ఇన్ని ఇల్లు ఉన్నాయి, ఇన్ని అందరు లేబర్ వస్తే సార్ ఇది ప్రతి ఒక్కళ్ళు పనిచేసి బతికేటోళ్ళకి మీరు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? మీరు ఏదైనా మీరే చేయాలి సాయం, అంతే. మేమైతే వదిలిపోము. మాకు ఏది ఇల్లు ఇక్కడ పోవాలంటే ఇక్కడ బయట ఎవరు ఇల్లు కిరాయికి ఇస్తలేరు. మాకు ఏదైనా మాకు చేయాలంటే మీరే చేయాలి. మీరు ఇట్లా ఇప్పుడు కూల్చేస్తే ఎట్లా ఎక్కడ పోవాలి పబ్లిక్ చెప్పండి? ఇదే కాలనీకి సంబంధించి కుమార్ అనే వ్యక్తి గుడ్డపోడుతూ ఆయన 4 రోజులు 5 రోజుల కింద బాగానే ఉన్నాడు. 4 రోజులు బాగానే ఉన్నాడు, తిరిగిండు. ఇప్పుడు మీటింగ్ వచ్చిండు. ఆయన వచ్చి నిన్న కూడా కేటీఆర్ గారు సాప్ వచ్చిండు. ఆయన భరోసా ఇచ్చిపోయినా కూడా ఆయనకు టెన్షన్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వీడియోలో వస్తురు పోతురు. ఆయన టీవీ చూస్తుండు, ఫోన్లు చూస్తుండు. ఏదైనా గుండెపోటు వచ్చింది ఆయనకు. నా ఇల్లు పోతుంది టెన్షన్తో ఏడుస్తుండు. ఇప్పుడు మా డాడీ కూడా టెన్షన్. బిడ్డ మేము తీసుకొని కూడా ఇన్ని రోజులు కాలేదు, 2 నెలలు కూడా కాలేదు. మేము ఇన్ని పైసలు పెట్టినాం, ఎట్లా టెన్షన్? మేము ఎట్లా? మాకు కూడా నిద్ర లేదు, అన్నం లేదు, టెన్షన్. ఇన్ని పైసలు పెట్టినాం, ఎట్లా ఎక్కడ చేయాలి? ఆయన కూడా ఇప్పుడు ఎట్లా అయింది? ప్రతి ఒక్కరికి అట్లా పరిస్థితి అయితే ఎట్లా చేయాలి చెప్పడు? ప్రతి ఒక్కరు అట్లనే టెన్షన్ ఉంది. ఇప్పుడు ముసలిలు అయితే భయపడుతురు. అదొక ఆయన ఆడ పెద్ద ఆయన కూర్చుని ఆయన టెన్షన్. ఇప్పుడు అలా బిడ్డ పెళ్లి చేయాలని ఆయన కూడా కూర్చుని ఆయన కూడా బాధపడుతున్నాడు. ఎట్లా చెప్పడం? ఇప్పుడు నా ఇల్లు చిన్న 37 గజాలు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాంటారు. ఎక్కడ పోతారు సార్? ఎక్కడ బతుకుతారు? మేము చెప్పు. ఏది ఉన్నా హాస్పిటల్ పోయినా ఇప్పుడు ఏది బీమారు వచ్చినా మేము దగ్గర ఉంటాం. మీరు ఎక్కడో జంగల్ ఇస్తే పోదంటే ఏడైతే చెప్పండి? మాకు కాదు సార్, మేము ఇక్కడనే ఉంటాం. ఏదైనా చూసుకుందాం అంతే. డబుల్ బెడ్రూమ్ వద్దు అంటారు? మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు. వాళ్ళు ఇచ్చేది ఉంది. ఎవరు కట్టారు సార్? కేసీఆర్ కట్టారు. కేసీఆర్ ఇచ్చినప్పుడు లేని వాళ్ళకి ఇస్తా అన్నారు. లేని వాళ్ళకి ఇవ్వండి, ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తారు మీరు? ఇప్పుడు మా ఇల్లు తీసుకొని మేము ఇంత తీసుకొని ఇప్పుడు 20 లక్షలు పెట్టి మేము డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలన్నా? ఎక్కడ 30 కిలోమీటర్ 20 కిలోమీటర్ మీరు కట్టండి. మీరు కట్టి ప్రజలకి ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి. ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టిరు, ఉట్టి కట్టిరా? ఎవరైనా కష్టపడితేనే ఏదైనా వస్తుంది పైసలు. కష్టపడింది ఏది రాదు. అలాగ చేయాలి అంతే. కట్టించింది ఇస్తలేరు, కేసీఆర్ కట్టించింది. కేసీఆర్ కట్టింది ఇస్తారు. వాళ్ళు కట్టిరా చెప్పు? కేసీఆర్ కట్టింది అప్పుడు ఇచ్చేయమంటే అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మా 2 చెల్లెలు ఉన్నారు. మా చెల్లెకి వచ్చింది కేసీఆర్ ప్రభుత్వంలోని. వీళ్ళు ఇచ్చిరా? ఇప్పుడు మా ఇల్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఏ లెక్క ప్రకారం ఇస్తారు చెప్పండి? కేసీఆర్ ఉన్నప్పుడు మీ చెల్లెలకి మా చెల్లెలు 2 వచ్చింది. మా 2 వచ్చిరు. వాళ్ళు పోతా అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏదో అది మళ్ళీ ఏది ఇన్కమ్ టెస్ట్ లేదు, అది లేదని మళ్ళీ రిటర్న్ పంపిస్తారు ఈ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే.
ఇప్పుడు చూసి 2-3 మాటలు వచ్చింది మా చెల్లె. అప్పుడు ఆ సారి ఇచ్చినప్పుడు మీరు ఏంది ఇచ్చేది? ఇప్పుడు లేని వాళ్ళకి ఇవ్వండి, అదే ఒకటి బాగుంటుంది. ఇక్కడ ఇల్లు కొట్టి అక్కడ చూడడం కరెక్ట్. నిజమే సార్, ఇప్పుడు ఇల్లు కొట్టి మీరు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? ఏది న్యాయం కాదు. మీరు న్యాయం ఉండేది అసలు మార్గం. ఈ ఇల్లు ఇప్పుడు చిన్నప్పుడు కాదు, 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ బస్సు వచ్చి ప్రతి ఒక్కరు కష్టపడేటోళ్ళే, తినాలి. ఒకటి పని పాసిపలు చేస్తారు, ఒకటి వ్యాపారం చేయడానికి పోతారు, ఏదో పనులు చేసుకుంటారు. ప్రతి ఒక్క పని 1000 రూపాయలు 500 సంపాదించినా కడుపు తిని పిల్లలతో హాయిగా ఉంటారు. ఇప్పుడు మీరు ఈ 2 నెలల నుంచి మాకు టెన్షన్ పెట్టారు. ఈ ప్రభుత్వం వస్తే మారుతారని మీకు కాంగ్రెస్కు ఓట్లు వేసిరు. కాంగ్రెస్ ఓట్లు వేసిన తర్వాత మీరు ఇట్లా చేస్తారు, అందరూ మార్పిస్గా చంపేస్తారు. మీరు ఏదైనా ఏ న్యాయంగా మీరు లేరు. అనుకున్నాం 100% అనుకున్నాం. మాది రాయలసీమ, నంద్యాల, కర్నూలు జిల్లా నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉంటే మీరు మార్పు రెడ్డి అంటే మీరు చేస్తారు. మీరు చేసిన తర్వాత మాట ఇచ్చారంటే చేస్తారని అనుకున్నాము. చేస్తారు కానీ ఇట్లా మోసం చేస్తారని అనుకోలేదు. మార్పు లేదు, ఏం లేదు. 500 గ్యాస్ ఇస్తున్నారు, గ్యాస్ కూడా ఇవ్వలేదు. మాకు ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. ఏడే ఇస్తారు సార్, ఏమి ఇవ్వలేదు. మేము ఇప్పుడు మాకు ఇక్కడ వచ్చి 20 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము, అన్నీ ఉన్నాయి. మాకు ఆధార్ కార్డు ఉన్నాయి, పాన్ కార్డు ఉన్నాయి, అన్ని ఓటర్ కార్డు ఉన్నాయి. ఓట్లు ఇక్కడ వేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇన్ని ఉన్నాం. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 20 ఇల్లు 30 ఇల్లు ఉన్నాయి కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల నుంచి. ప్రతి ఒక్కరు ఇక్కడనే వేస్తున్నాం, ఇక్కడనే ఉన్నాం మేము. ఇన్నే వేస్తున్నాం, ఇక్కడనే ఉంటాం మేము. బతికేది ఇన్నే. నా పిల్లలు చిన్న ఉన్నాయి, చిన్నగా ఉన్నప్పుడు ఇన్నే పుట్టినా, ఇన్నే పెరిగినా నేను. ఇప్పుడు ఏట్లా మీరు మార్పు? గ్యాస్ ఇవ్వలేదు, 250 రూపాయలు ఇస్తా అన్నారు, అది చేయలేదు. 2500 ఇస్తా అన్నారు, ఇంప్లిమెంట్ కాలేదు. ఏం కాదు. మాకు రూపాయి కూడా రాలేదు, రూపాయి కూడా చేయలేదు. మా బతుకు మేము బతుకుతున్నాము, వ్యాపారం చేసుకుంటున్నాము, తింటున్నాము, పనులు పోతున్నాము, చేస్తున్నాం. ఎవరు ఏ రూపాయి ఇవ్వలేదు. అట్లా మేము కిరాయి ఉండి మా భార్య అత్తగారు పెట్టిన సొమ్ము కూడా మేము పట్ట గొలుసులు సహా అమ్మి ఇల్లు తీసుకున్నాను. చూడండి, ఇల్లు చూపించాను, చిన్న ఎంత 37 గజాలు. ఇప్పుడు పోవంటే ఎక్కడ పోతారు? మేము ఇంట్లో కూడా పోలేదు. ఇప్పుడు చిన్న దావా చేసుకుని పోదాం అనుకుంటే నేను టెన్షన్ వచ్చినా ఇది ఒకటే బాధ. చెప్పండి, ఎట్లా చేయాలన్నా మీరే చేయాలి. ఇంకా న్యాయం ఇవన్నీ చూస్తా ఉంటే బాధ అనిపిస్తా ఉందన్న. ఉన్న పొలం నేను కదా సార్, బాధ ఉందని కదా ఇట్లా చేస్తారు వాళ్ళు. బాధ పెడుతురు, బాధ మన ఇద్దరు లేకుండా చేస్తారు. మాకు టైంకి అన్నం కూడా తింటలేం. ఏం చెప్తాను ముఖ్యమంత్రికి? మాకేం మా ఇల్లు మాకే కావాలి సార్. హైదరాబాద్లోనే చనిపోయాడని మేము అనుకుంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్న అనుచిత నిర్ణయం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీ అనుచిత కారణాల వల్ల ఒక ఆమె ఉరేసుకుంది, ఒక ఆమె గుండెపోటుతో చనిపోయాడు ఒక అతను. ఈ నిర్ణయాలు ఎంతమంది చావు కారణమవుతుందో తెలియదు ఇంకా. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది పేద ప్రజలు వాళ్ళు సంవత్సరాలు కష్టపడి కట్టుకునే ఇల్లు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు తక్కువ రేట్ వస్తుందని చెప్పి ఇక్కడ కొన్నారు. అంటే మూసీవరి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, సుందరీకరణ చేసి, ప్రపంచాన్ని ఆకర్షిస్తా, పెద్ద పెద్ద బిల్డింగ్లు పెడతా. ఎవరికోసం అవన్నీ? పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, ఇక్కడున్న పేదవాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఈరోజు హైదరాబాద్ సిటీ అవతలకు తీసుకుపోయి 30 కిలోమీటర్ల అవతల తీసుకుపోయి ఇల్లు ఇస్తా అంటే అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఎందుకంటే లక్షలు పెట్టి ఇక్కడ కట్టుకొని అప్పులు చేసి భూములు అమ్ముకొని ఇక్కడ కట్టుకుంటే, ఇది తీసుకొని ఎక్కడో 30 కిలోమీటర్ల అవతలకి తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఆ డబుల్ బెడ్రూమ్ అక్కడే సౌకర్యాలు సరిగ్గా లేవు. అక్కడ ఉన్న ప్రజలే ఈ గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇల్లు ఇస్తే అవి తాళాలు వేసుకొని వచ్చి హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకొని నువ్వు ఇల్లు ఇస్తా అంటావు. ఇంతకంటే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాం, వెంటనే ఈ ఏదైతే నిర్ణయం తీసుకున్నావో మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎత్తేసే ప్రయత్నాన్ని మానుకోవాలి. అక్కడ ఉన్న ప్రజలకి సరైన సౌకర్యాలు కల్పించాలి. మూసీ పరివాహకను అభివృద్ధి చేస్తుంటే ఉన్న మూసీని చుట్టుపక్కల 2 పక్కల గోడ కట్టండి, లోపల పార్కు చేయండి. అది బెస్ట్ తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఒక పునరావృతం అయ్యే కనబడుతూ ఉన్నది. కాబట్టి అవి జరగకుండా ఉండాలంటే నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు మీకు మెట్టకాయలు వేసినా ఈ రకంగా ఈ ప్రతిపక్షాలు ఉద్యమం వైపు తీసుకుపోయే నిర్ణయాలు వెనక్కి మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అంటే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే కుమార్ ఉన్నారో గుండెపోటుతోని, సో తను ఎట్లా ఉండి 10 రోజుల నుంచి కూడా కొంచెం తిండి తినకుండా 15 రోజుల పాటు నుండి మాతో పాటు రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నాడు. భయాందోళనకు గురయ్యాడు. అన్నం తినట్లేడు. మేము చెప్తాను, సంజాయించం ఛాన్సాలు, నువ్వు అన్నం తిను, నువ్వు గట్టిగా ఉంటేనే కదా పోరాటం చేస్తే మన ఇల్లు కాపాడేది. నువ్వు గట్టిగా ఉండకుంటే మన ఇల్లు పోతుంది. అనేక చెప్పాం మేము ఆయనకి. మాతో పాటు బాగా భయాందోళనకు గురయ్యాడు. రాత్రికి ఒకసారి వచ్చి అన్న ఫోన్లు చేసేవాడు. ఉంటుందన్నా పోతుందన్నా మన పోరాటంలో అవుతుందన్న ఇల్లు ఖచ్చితంగా అవుతుంది. ఏ పోరాటంలో ఫలితాలు ఉంటాయి. కాబట్టి మన ఇల్లు ఎక్కడ పోదు, నువ్వు తిను, తిను, గట్టిగా ఉండు నువ్వు అని చెప్తే కూడా భయాందోళనకు గురయ్యి ఈరోజు మార్నింగ్ 4 o'clock చనిపోవడం జరిగింది. ఇవన్నీ మీరు అన్నట్టుగానే మొన్న ఒక ఆత్మహత్య చూసినాం ఇవాళ ఇది. సో ఏం జరగబోతుంది?
అదే ప్రజలు భయాందోళనకు గురవుతా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఆ భయాందోళనకు గురైపోయి అనేక మంది బుగ్గమ్మ చనిపోయాయి, ఇప్పుడు ఈ కుమార్ చనిపోయాయి, ఇంకెంతమంది చనిపోతారు? ఇట్లా ఎంతమంది చంపాలనుకుంటున్నారు మీ నిర్ణయాల వల్ల? మేము అనుకుంటున్నాం మీ నిర్ణయాల వల్ల ఎంతమంది సావాలనుకుంటున్నారు అంటే పేద ప్రజలు చచ్చిపోతేనే అది అభివృద్ధి అనుకుంటున్నారా? మీరు పేద ప్రజల శవాల పైన మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇదే ఇట్లనే హైడ్రా కొనసాగితే రేపటి నాడు ఎట్లా ఉంటుంది? ప్రజలు కూడా తిరగబడుతున్న పరిస్థితి చూస్తాం. ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది. హైడ్రా ఇట్లాంటి అనుచిత నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి, ప్రభుత్వం కూడా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మా ఇల్లు మాకే కావాలి. రాజీనామా చేయమని చెప్పు, మళ్ళీ ఎలక్షన్ పెట్టని మా నాయకుడిని మేము ఎన్నుకుంటాం. ఒకసారి పెట్టమని చెప్పు, మొత్తం ఊళ్ళల్లో నుంచి పడ్డాయి ఓట్లు, ఇప్పుడు ఒక్కసారి పెట్టమని చెప్పు, ఎవరు గెలుస్తారో చూసుకున్నాం. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అన్న? ఇగో ఎక్కడో ఇల్లు ఇగో మా ఇప్పటి గల్లీలో ఒక్కసారి రాలేనా నీళ్ళు, మాకు ఇప్పటి ఒక్కసారి రాలే నీళ్ళు. ఇక మొత్తం ఊళ్ళో కొట్టేస్తాం చేస్తామంటే ఎట్లుంటామన్నా? డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండే, 7 పోయి ఉండాలి డబల్ బెడ్రూమ్. ఒక పని చేయమని చెప్పు, ఇప్పుడు ఇదేంది మన మలక్పేట గోడ రేసుందా, అలా ఇల్లులు కట్టేయమని చెప్పు, రేసుకోట్లా ఇల్లులు కట్టేయమని చెప్పు, అది మొత్తం కొని అలా ఇల్లులు కట్టేయమని చెప్పు, వీళ్ళందరూ ఆడి పంపించమని చెప్పు, డబల్ బెడ్రూమ్ కట్టించి మేము పోతాం బరాబర్. అప్పుడు కూడా వచ్చి ఖాళీ వచ్చుడే ఖాళీ ఇట్లా ఉంది ఇట్లా ఉంది గుల కొడతా అంటే ఎవరు ఊకోరన్నాడా? విన్నామా? రమ్మని చెప్పు, ఇంకొకసారి ఎలక్షన్ పెట్టమని చెప్పు, చూద్దాం ఇక ఎవరికి ఏముందో చూద్దాం. ఇక రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, మళ్ళీ పెట్టండి ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి సీటు కాల్ చేయాలి. సీటు ఆయనకు రాదన్న పరపన రాదు, ఏం వాళ్ళే అధికారంలో ఎవరు అంత సీనే లేదు, అంత సీనే. ఒక్కసారి సీట్ దిగమని చెప్పు, ఎలక్షన్ పెట్ట ఆయన దమ్మున్నా ఒకసారి సీట్ దిగమని చెప్పు, ఎలక్షన్ పెట్టమని చెప్పు, చూసుకుందాం. ఇక ఇప్పుడు సీట్ దిగడం అంటే కాదు, మళ్ళీ 5 ఏళ్ళు కావాలి. అందుకే కదా మేము కూడా కామొచ్చింది, ఇప్పుడు పోరాడుతున్నాం మేము కూడా. పెట్టమని చెప్పు. ఎందుకు మీరు అనుకున్న మార్పు ఇది కాదు అంటే కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని అనుకున్నారు కదా? ఎవరు చెప్పిరన్నా? మేము వేసినామా అసలు ఆయనకి ఓట్లు? ఎవడేలే, హైదరాబాద్లో ఒక్క ఓటు రాలే అన్న. ఎవరే మొత్తం కేసీఆర్కే గుద్దిరీడా, మొత్తం ఊళ్ళలో వేసిరు. ఆ ఊళ్ళలో చూపించుకోరు, పగబట్టి ఈడ పగబట్టి కావాలని చేస్తుండు. కేసీఆర్కు పడ్డాయిడ ఓట్లు, హైదరాబాద్ మీద పగబడదామని మొత్తం ఏడికాడి అది చేస్తుండు. మేము ఊరుకోమన్నా, ఏడికైతే అడగాని మా ప్రాణాలు పోని, మేము మా ఇల్లులు మాకు కావాలి. డబల్ బెడ్రూమ్ అంతే. మళ్ళీ అదే ఉంది మళ్ళీ సీను, అదే ఉంది మరి సీను. ఇగో మొత్తం కేసీఆర్ మొత్తం ఇన్నే పడ్డాయి, హైదరాబాద్లో పడ్డాయి, ఊళ్ళలో మొత్తం ఆడబడ్డాయి. ఇగో కావాలని చేస్తుండు. ఇక మా అంతా అవుతానా, ఇక మా ఇల్లులు మాకు కావాలి. విన్నావా? పోస్టర్ కూడా వేయడం చూసినా, మా ఇల్లులు మాకు కావాలి, కంపల్సరీ కావాలి. ఒక్కొక్క రూపాయి వేసి ఇళ్ళలో పని చేసుకుంటా మా అమ్మ వాళ్ళు మా అందరు మా ఈడ మా లేబరు చాలా మంది పని చేసుకుంటా చేసి ఒక్కొక్క రూపాయి పోగు చేసి ఇల్లు కట్టిరు. అచానక్ వచ్చి గోల కొడతా అది చేస్తా మన అయ్యా జాగిరా ఇది ఊకుంటామా అన్న? రమ్మని చెప్పు, రేవంత్ రెడ్డికి ఒకసారి రమ్మని చెప్పు, చూద్దాం. మీకు పునరావాస కేంద్రం కింద డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తానా? మాకొద్దు డబల్ బెడ్రూమ్. ఒకప్పుడు ఏం చెప్పిండు, ఇట్లా కట్టించిండు కేసీఆర్, ఇట్లా లేపి ఉసుకే ఈ డబల్ బెడ్రూమ్లా ఇవి అని చెప్పిండా లేదా? అదే డబుల్ బెడ్రూమ్ మాకు ఇస్తా అంటే ఒక్కటామా మేము? అనే చెప్పిండు, ఎట్లా కట్టించు మొత్తం ఉసుకు ఉంది అది ఇది ఉంది అని చెప్పిండా లేదా? ఇప్పుడు అదే డబల్ బెడ్రూమ్ మాకు ఇస్తా అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? మాకొద్దు భయ్, మాకు డబల్ బెడ్రూమ్ వద్దు, అవసరమే లేదు, మాకేమొద్దు, మా ఇల్లు మాకు కావాలి అంతే. ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, ఒకటే చెప్తున్నా, మా ఇళ్ళ జోలికి రాకుండి. సరే బాయ్, నువ్వు గులవర్తా అంటున్నావు కదా, మాకు ఇల్లులు కట్టియ్యి, ఇల్లులు కట్టించి మంచి ఇల్లులు కట్టియ్యి మాకు, అప్పుడు పంపించేసి దాని తర్వాత గులగొట్టుకో. నువ్వు అచానక్ వచ్చి నేను గులగొడతా అది చేస్తా అంటే ఎవరు ఊకోడు. ఈడ మన అయ్యా జాగిరి కాదు, ఈడ ఈయనవా ఒకటే చెప్తున్నా కథం కాదన్నా. మరి ఒకవేళ వచ్చి కూలగొడే పరిస్థితి, ఎందుకంటే చాలా చోట్ల కూడా కూలగొడుతున్నాడు, ఇక చాలా కూలగొడుతున్నానా? కూలగొడుతుండు ఏం లేదు, వస్తుడు కూలగొడుతుండు వెళ్ళిపోతుండు అంతే. శనివారం ఆదివారం అంతే, ఎందుకంటే ఎవరు ఉండరు ఈడ, బిజీ ఉంటారు అందరని వచ్చి కూలగొడుతుంది చేస్తుండు అంతే. ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? సార్ రేవంత్ రెడ్డి సార్ ఒకటే చెప్తున్నా, మా ఇళ్ళ జోలికి మీరు రావద్దు, వినవా? మా ఇల్లు మాకు కావాలి.
సరే నువ్వు ఊళ్ళగొడతా అంటున్నావు కదా, నాలా పక్కన ఉన్నాయి, నాలా లోపల ఉన్నాయి అని అంటున్నావు కదా, సర్వే చేయి, మాకు ఒక ఇల్లు ఇప్పించేసాయి, ఇల్లు కట్టి దాని తర్వాత ఊలగొట్టు. నువ్వు వచ్చి ఆ రాత్రి కథ ముద్రేస్తున్నావు ఊలగొడుతున్నావు అంటే అది పద్ధతి కాదు. అది కోర్టు కూడా మొట్టికాయలు వేసినట్టుంది. లేలే కోర్టు పబ్లిక్ హైకోర్టు నుంచి కూడా కూల్చొద్దు అని చెప్తా ఉంది. చెప్పారు పేపర్లో రిజిస్ట్రేషన్ అయినట్టు వాళ్ళ కాంగ్రెస్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసింది? వాళ్ళ 25 ఏళ్ళు కష్టపడ్డాడు ఈడు. ఇంత చిన్న పిల్లోడు ఎంత ఉన్నాడు ఆడు? అంత అప్పటి నుంచి కష్టపడ్డాడు ఈడు. ఇప్పుడు కూలగొడతా అంటే ఇతను ఏడుకోవాలా? ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఓట్లు వేసినాం, అన్నీ ఉన్నాయి. ఇంతవరకు ₹1 రాలే ఆయనకి. వాళ్ళ అమ్మ పైసలు, ఆన్ పైసలు, అని భార్యవి అందరూ కష్టపడతానికి పైసలు వచ్చి ఆడ 35 గజాలు అది రేపు ఎల్లుండిలో ఇంట్లోకి పోతాడు. ఇప్పుడు కూలగొడతా అంటే ఎడిపోవాలా? మీరు ఎన్నో బిల్డింగ్లు ఇస్తారంటే ఎడిపోవాలను మీరే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చనిపోయాడు ఒక అతను, ఈయనకి రేపొద్దునైతే ఈయన భార్య పిల్లలు ఏం కావాలా? ఊర్లో పొలం అమ్మి అని పైసలు కూడా చేసి అమ్మిండు, అది కొన్నాడు, అన్నీ అమ్మేసిండు. ఇప్పుడు కూలగొడతా నేను ఏమైనా చేస్తా చేతిలో అధికారం ఉందంటే ఎట్లా వాళ్ళ? మాకు కూడా ఉన్నాయి ఇక్కడ ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి. ఎటు వాళ్ళ ఏమైనా అయితే చనిపోతే వాళ్ళ పిల్లలు ఏం కావాలా? సరే మీరు ఏమైనా కట్టించి అక్కడ పోండి అని చెప్తే అదొక పద్ధతి ఉంటుంది. నైట్ ముద్ర వేసేయాలా, పొద్దున గుడ్డేసేయాలా అంటే మా పరిస్థితి ఏంది? మేము కూడా ఇక్కడ పుట్టి పెరిగినాం కదా, మాది ఆంధ్రనే, కానీ ఈడ ఉంటున్నాం పిల్లప్పటి నుంచి, గింతప్పటి నుంచి ఈయన పుట్టినా మీనే పెరుగుతున్నాం. ఇప్పుడు వీళ్ళంతా మా పిల్లలే. ఆంధ్రాలో అని చెప్పి అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా కక్ష పడతా ఉంటారు. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. రాజకీయ నాయకులకి 10 ఉండొచ్చు, కానీ పేదవాళ్ళ మీద ఎందుకు పడాలా? పేదవాళ్ళ మీద పడడు కష్టం కాదు కదా. మాకు ఒక ఆధారం ఉండాలా. అవును ఇక్కడ కట్టిస్తున్నాం, ఇక్కడ ఉండాలి, మేము ఖాళీ చేస్తున్నాం అని చెప్పాలి కదా. ఇప్పుడు మాకేమని అయితే మా పిల్లలకు దిక్కేవారు. ఇప్పుడు మన అక్కడ ఎక్కడో కూలగొట్టిరు, అక్కడ 2 చనిపోయారని న్యూస్ వచ్చింది. ఇప్పుడు అక్కడనే ఇప్పుడు ఈడ ఒకలైంది, ఇక్కడ కూలగొట్టక ముందే ఈడైంది. మాకేమని అయితే మా పిల్లలు ఏం కావాలా? వాళ్ళు కూడా రోడ్డు బతికేదా సార్? మాకేదో ఒక ఆధారం చూపించి కూలగొట్టాలా? మనకి ఏం లేని మనం ఎట్టుకోవాలా? ₹20 కూడా వేసి పొద్దంతా కష్టేస్తాను. నేను కూడా బండలు మేస్తాను, టైల్స్ వేస్తా. ₹1 జమ చేసి చిట్టీలు కట్టి అది కట్టి ఊర్లో పొలాలు అమ్మి ఇల్లు కట్టినాం. ఇప్పుడు మొత్తానికి ఏదైనా అయితే మా పిల్లలకి బాధ్యత. సరే మీరు ఇక్కడ కూలగొడతా అంటారు, ఎక్కడైనా ఇచ్చి కూలగొట్టినా మాకు కూడా సంతోషం ఉంటుంది. అరే పోయింది పోయి ఇచ్చిండు కేటీఆర్ సార్ ఇల్లు ఇచ్చిరు అన్నట్టు, రేవంత్ రెడ్డి ఇచ్చిరు అన్నట్టు మాకు ఆనందం ఉంటుంది. ఉన్న పానం డబల్ బెటర్ ఏం చేస్తావు? కేసీఆర్ కట్టింది ఇస్తాడు, ఖాళీ ఇట్లా గుద్దితే ఇసుక వస్తుంది అంటారు. ఇప్పుడు ఆ బెడ్రూమ్లలో మాకు నూకేస్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మీరే చెప్పండి. ఒక నాయన ఏదైనా కట్టించి మిమ్మల్ని ఉండోరు మేము కూలగొడుతున్నాం అంటే అది ఉంటుంది. మాకు ఏదైనా అయితే ఏంది బాధ్యత? ఇప్పుడు ఈడ చనిపోయాడు, గతంలో ఈయననే బెడ్రూమ్లు బాగాలేవు అన్నాడు, మళ్ళీ ఇదే బెడ్రూమ్లో ఇస్తా అంటుండు. ఇంకా ఎక్కడ దాకా న్యాయం ఇది? ఇప్పుడు అతను రేపు ఎల్లుండిలో ఇంట్లోకి పోవాలా? ఈడ ఈయన చనిపోయాడు, ఇట్లా ఉన్నది. అంబర్పేటకి సంబంధించి న్యూ తులసి నగర్ రామ్నగర్లో ఈ సంఘటన జరిగింది. ఏదైతే వ్యక్తి కుమార్ అనేటువంటి వ్యక్తి 51 సంవత్సరము, తను మేస్త్రి అని కూడా తెలుస్తూ ఉంది. తను ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఉదయం 4 గంటలకి గుండెపోటుతో మరణించడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు భారీగా పోలీసులు కూడా వచ్చి అంటే దీనికి సంబంధించిన కేసు ఏ విధంగా మరి నిజంగా గుండెపోట లేకపోతే ఏం జరిగింది అనేది ఒక ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళ హైడ్రా పేరుతోనే ఈ వ్యక్తి మరి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఇక్కడ ఏదైతే హైడ్రా పేరుతోనే మరి గుండెపోటుతో చనిపోయినట్టు కూడా మరి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా చూడొచ్చు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ హైడ్రా అనగానే వాళ్ళ గుండెల్లో గుబులు పుడుతూ ఉందని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి చూస్తూ ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ పోలీసులు వచ్చి కూడా అక్కడ స్థానికులతోని మరి మాట్లాడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి గుండెపోటు ఏదైతే వచ్చిందో దీనికి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు కూడా కొన్ని చర్చలు, కొన్ని మంత్రాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ మీద నెగిటివ్ రాకూడదు, ఇది ఎట్లా పోట్రే అవుతుందని చెప్పి ముందుగానే మరి ఎవరు ఆదేశాలు ఇచ్చారో తెలియదు. కానీ ఇక్కడ భారీ ఎత్తున మరి పోలీసు బలగాలు చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ వాళ్ళతో కానీ మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ మేము వీడియో తీస్తుంటే కూడా మా పైన కూడా తీయవద్దు అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. సో కేవలం స్టోరీ చేసుకొని వెళ్తా అని చెప్తేనే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మరి పోలీసులు ఎందుకు దీన్ని తప్పుదో పట్టియాలని చూస్తూ ఉన్నారు. సో తను క్లియర్ కట్గా గుండెపోటుకి గల కారణాలు కూడా ఏదైతే తన ఇల్లుని హైడ్రా గుర్తించి మార్క్ వేయడం వల్ల తను ఇవాళ మనోవేదనతో గురిచింది. గత 5 రోజుల నుంచి కూడా అన్నం కూడా తినకుండా తను మానసికంగా మరి కుంగిపోయిందని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిద్దామన్నా కూడా ఇక్కడ పోలీసులు కూడా మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. సో పూర్తిగా దీన్ని క్లియర్ కట్గా డైవర్ట్ చేయడానికి మరి చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. నిజంగా ఒకవేళ ఇవాళ తను ఏ విధంగా చనిపోయాడో ఏంటి, ఆ గుండెపోటు మరి ఎందుకు వచ్చింది, గుండెపోటు కారణాలు ఏంటంటే మానసికంగా తను కుంగిపోయిండు.
5-10 రోజుల నుంచి కూడా తనకు ఎలాంటి ఆహారం తీసుకుంటలేడు. ఎప్పుడు నా ఇల్లు పోతుందో, ఎప్పుడు హైడ్రా వస్తుందో, హైడ్రా వచ్చి ఎప్పుడు కూల్చివేస్తుందో అని చెప్పి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ చూసిరట. ఈ కాలనీ వాసులు కూడా అదే చెప్తా ఉన్నారు. చాలా మేము కూడా అదే పరిస్థితి, రోజు తిండి తిప్పలు లేకుండా ఏదైతే ఈ హైడ్రా పేరు వినగానే భయం వేస్తూ ఉంది మాకు, ఎక్కడొచ్చి కూల్చేస్తారో మా ఇండ్లను అని చెప్పి మొన్న హైడ్రా అధికారులు వచ్చి గుర్తించారు. మూసీ సుందరీకరణ అని చెప్పి కూడా అదొక అంశం తెరపైకి తీసుకొచ్చారు. సో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మరి రెడ్ మార్కింగ్ RBX అని చెప్పి రెడ్ మార్కింగ్ వేయడంతో వాళ్ళ గుండెల్లో గుబులు పుడతా ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మూసీ సుందరీకరణ కావచ్చు, లేకపోతే హైడ్రా తీసుకొచ్చినటువంటి కూల్చివేతల ఈ చర్య కావచ్చు, సో ఇవన్నీ కూడా పేదల గుండెల్లో పెను ముంపుగా మారుతూ ఉన్నాయి. పేదలని రక్షించాలి, పేదల అండగా నిలిచాల్సినటువంటి ప్రభుత్వమే వాళ్ళ ఇళ్లను కూల్చివేయడానికి కారణాలు ఏంటి, దీని వెనుక ఏముంది? చాలామంది స్థానికులు చెప్తా ఉన్నారు, కేవలం రాజకీయ కక్షతో హైదరాబాద్లో ఓట్లు ఎవరు వేయలేదని చెప్పి మరి ఇలా కూల్చివేస్తూ ఉన్నాడా అని చెప్పి కూడా ఒక డౌట్తో ఇక్కడ స్థానిక ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఇంకో అంశం ఏంటంటే వాళ్ళ హైడ్రా వెనుక భారీగా మంతనాలు జరిగినాయి. ఉన్నోడింటికి హైడ్రా ఈ బుల్డోజర్ ఎందుకు పోదు, లేనోడింటికి వచ్చి ఎందుకు ఈ విధంగా కూల్చివేయడానికి కారణాలేంటి, లేనోడు కోర్టు మెట్లు ఎక్కడ లేడనా అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన పడుతూ ఉన్నారు. చివరికి హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు హైడ్రాకి చట్టబద్ధత ఉందా, ఎందుకు ఈ విధంగా కోర్టులో స్టే ఉన్నా కూడా కూల్చివేయడానికి గల కారణాలు ఏంటి, దేనికోసం మీ ఇష్టానుసారంగా చేసుకుంటారా అని చెప్పి కూడా ఇక్కడ హైకోర్టు కూడా దీనికి సంబంధించిన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మరికొన్ని నిబంధనలు అయితే విధించడం జరిగింది. సో ఇక్కడ ఎట్లకెళ్ళకు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడొచ్చు, ఆ కార్యక్రమం కూడా మరి జరుగుతూ ఉంది. తను ఏదైతే కుమార్ అనే వ్యక్తికి మరి ఇలా హైడ్రా చేసినటువంటి హత్య, ప్రభుత్వం చేసినటువంటి హత్యగా మరి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. మొన్ననేమో ఏదైతే నల్ల చెరువుకు సంబంధించి అక్కడ కూడా మరి బుచ్చమ్మ అనేటటువంటి ఒక పెద్ద ఆవిడ మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం. తను ఇదే హైడ్రాకి సంబంధించి కూల్చివేస్తారనే భయంతో తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఏదైతే ఇండ్లు ఉందో దాన్ని కూల్చివేస్తారన్న భయంతో మనస్తాపంతో గురి చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశాన్ని చూసినాం. ఇవాళ ఇక్కడ అంబర్పేటకు సంబంధించి ఇక్కడ కూడా వాళ్ళ ఇల్లుని హైడ్రా గుర్తించి ఈ RBX కావచ్చు రెడ్ మార్కింగ్ వేయడం వల్ల సో తన ఇల్లు ఎక్కడ పోతుందో మేము ఎట్లా బతకాలని చెప్పి కూడా తను ఆవేదనతోని మనస్తాపంతో ఆ గుండెపోటు అనేది వచ్చిందని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తాను. తనకి భార్య కూడా లేదు, 3 పిల్లలని కూడా తెలుస్తూ ఉంది. సో ఆ 3 పిల్లల పరిస్థితి ఏంది? అలా తను గుండెపోటుతో చనిపోయిన తర్వాత తనని చూసుకునే వాళ్ళు ఎవరున్నారు, ఆ పిల్లలకి అండగా ఉండేది ఎవరు, ప్రభుత్వం ఉంటుందా లేకపోతే ఇంకోరు ఉంటారా ఏంటి అసలు అది అనేది చూడాలి క్లియర్ కట్గా. దీనికి సంబంధించి ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకొని మరి క్లియర్ కట్గా ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇంకా ఈ హైడ్రా వల్ల మరి బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. చాలామంది పేదల్లో మరి పెనుముంపుగా మారింది. ఈ హైడ్రా పేరు ఎత్తగానే వాళ్ళు ఆందోళన పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి, గుండెలు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఈ కాలనీ వాసులు అందరూ కూడా అదే చెప్తున్నారు, గో బ్యాక్ హైడ్రా. రేవంత్ రెడ్డి నిర్ణయాలను వెనక్కి తీసుకొని మా పేదలని, మా పేద ఇళ్ళని కాపాడాలి, మమ్మల్ని రోడ్లకి ఈడ్చకూడదు. ఈ విధంగా హార్ట్ అటాక్లు, మనస్తాపంతో ఏదైతే ఆత్మహత్య ప్రయత్నాలు ఇవి చాలా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము హైడ్రాని వెనక్కి తీసుకొని పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. కెమెరా పర్సన్ సురేంద్రతో ప్రభాకర్, అమర్పేట నుంచి.